గర్భిణీలకు పెరుగుతున్న బిడ్డకు థైరాయిడ్ వల్ల ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అందుకే గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్య ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య రంగ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇది పుట్టబోయే బిడ్డ శారీరక మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యల ప్రభావాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీనివల్ల చాలా మంది మహిళలు థైరాయిడ్ సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందుకే గర్భధారణ సమయంలో డాక్టర్లు థైరాయిడ్ టెస్ట్ చేస్తారు. ఇప్పటికే థైరాయిడ్ సమస్య ఉంటే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని చెప్తారు. థైరాయిడ్ ఉన్నట్లు తేలితే వైద్యుల సూచన మేరకు వైద్యం చేసుకోవాలి. ఆహారంపై చాలా జాగ్రత్త తీసుకోవాలి. హైపర్ థైరాయిడ్తో బాధపడుతుంటే ఆహారంలో తగినంత ఉప్పును ఉండేలా చూసుకోవాలి. అలాగే కూరగాయలు, పండ్లు ఆహారంలో చేర్చుకోవడం వల్ల థైరాయిడ్ను నియంత్రించవచ్చు. అలాగే హైపోథైరాయిడిజం సమస్యతో బాధపడుతున్న మహిళలు ఆహారంలో రాక్ సాల్ట్, తృణధాన్యాలు చేర్చుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ను అదుపులో పెట్టేందుకు డాక్టర్లు మందులను సిఫారు చేస్తారు. అందుకే డాక్టర్లు సూచించిన విధంగా మందులను మోతాదులోనే తీసుకోవాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఒత్తిడికి దూరంగా ఉండాలంటున్నారు. ఎక్కువ ఒత్తిడి వల్ల థైరాయిడ్ సమస్య మరింత పెరుగుతుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. వైద్యులు రాసిచ్చిన మందులను వాడుతూ ఆహారం, జీవన శైలిని సమతుల్యంగా ఉంచితే చాలా సులువుగా థైరాయిడ్ను తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని ఫాలో అవ్వండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన గంట ఉంటుంది కదా, దాన్ని గట్టిగా లాగొట్టండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దగ్గర వరకు వస్తుంది.